ఆదిత్య వసుధను తన ఇంటర్వ్యూ లొకేషన్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. హెచ్ఆర్ ప్రశ్నలకు వసుధ మొదట మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి వసుధకు మినిమం ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్న కంగారులో గాబరా పడుతూ అలా దిక్కులు చూస్తోంది. కాసేపటికి ఏదో చెప్పే ప్రయత్నం చేసినా ఉన్న కంగారు వల్ల ఏదీ సరిగ్గా చెప్పలేకపోయింది. దాంతో స్ట్రైట్గానే హెచ్ఆర్ రిజెక్ట్ అని ఆమె ముఖంపై చెప్పడంతో వసుధ ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చి బస్టాప్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తున్న వసుధ దగ్గరికి ఆదిత్య వచ్చాడు. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను సెలెక్ట్ అవ్వలేదు బావా, రిజెక్ట్ చేశారు నన్ను. ఓస్, అంతే కదా, దానికి ఏడుస్తారా? అయినా నేను కూడా నా మొదటి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అయ్యాను. మరి నీలా ఏడవలేదే? ఏంటి బావా, నువ్వు కూడా మొదటి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావా? మరి నువ్వు ఫీల్ అవ్వలేదా? ఆహా, నేనేంటి, చాలామంది ఫెయిల్ అయ్యారు, ఇది కామన్. అసలు ఏదైనా మొదట మనకు అసలు ఎలా ఉంటుందనేది తెలీదు. ఇలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫెయిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. దానికి ఫీల్ అవుతూ ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. సరే ఒకటి చెప్పు, ఇక్కడ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఏమో బావా, సడన్గా కంగారు భయం వేసి నేను సరిగ్గా చెప్పలేకపోయాను. అయితే హెచ్ఆర్ అడిగిన దానికి నీకు సమాధానం తెలుసా? తెలుసు, కానీ భయంతో కంగారుతో చెప్పలేకపోయాను. సో నీకు తెలియక కాదు, కంగారు వల్ల చెప్పలేకపోయావు. ఈసారి ఆ కంగారుని, భయాన్ని నువ్వు జయించేలా మెంటల్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు. సో నో ప్రాబ్లం. ఇంత పెద్ద హైదరాబాద్లో ఇదొక్కటేనా ఆఫీసు? చెప్పు. నువ్వు భలే మాట్లాడతావు బావా. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, మరి ఇక్కడ ఏంటి? కాస్త దూరం వెళ్ళాను, కానీ మళ్ళీ నువ్వు ఇదిగో ఇలా కంగారు పడిపోతావేమో అనే డౌట్ వచ్చి తిరిగొచ్చాను. సరే పద, నిన్నింట్లో దించి నేను ఆఫీస్కి వెళ్తాను. సరే బావా. ఆదిత్య వసుధను ఇంట్లో దించి జరిగిందంతా తన తల్లికి చెప్పి వసుధకు ధైర్యం చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రజని కూడా వసుధకు ధైర్యం చెప్తుంది. దాంతో కాస్త కుదుటపడిన వసుధ వేరు చోట్ల ఇంటర్వ్యూకు అప్లై చేస్తుంది. కానీ అన్నీ వరుసగా ఫెయిల్ అవ్వడంతో ఆమె కుంగిపోతుంది. కొన్ని చోట్ల తన ఇంగ్లీష్ బాలేదని, కొన్ని చోట్ల తన కమ్యూనికేషన్ స్కిల్స్ బాలేవని, మరికొన్ని చోట్ల తన డ్రెస్సింగ్ బాగోలేదని, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రీజన్తో ఆమెను రిజెక్ట్ చేశారు. దానితో మనస్తాపానికి గురైన వసుధ తాను ఎందుకు పనికిరానని బాధపడుతూ తిరిగి ఊరెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన బ్యాగ్ సర్దుకుంటుంది. ఏవండి, మీరైనా చెప్పండి, దానికి వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటోంది. నువ్వు చెబితేనే వినకపోతే ఇక నేను చెప్తే ఏం వింటుంది? పోనీ వెళ్ళని. 4 రోజులు ఊర్లో ఉంటే తన మనసు కుదుట పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ తనే వస్తుంది. అది కాదండి, ఏదో ఒకటి చేసి దాన్ని ఆపండి. రజని, వాసుదేవులు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే ఆఫీస్ నుండి అక్కడికి వచ్చిన ఆదిత్య విషయం ఏంటని తల్లిని అడిగాడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఒరే ఆదిత్య, నీ మరదలు ఊరెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటుందిరా. వరుసగా ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వడంతో నేనెందుకు పనికిరానని అనుకుంటూ ఫీల్ అవుతూ ఏడ్చుకుంటూ ఊరెళ్ళిపోతానని బట్టలు సర్దుతోంది. నేను ఎంత చెప్తున్నా వినట్లేదు. నువ్వైనా చెప్పరా దానికి వెళ్ళొద్దని. రజనీ మాటలు విన్న ఆదిత్య నేరుగా వసుధ గదికి వెళ్తాడు. వసుధ ఏడుస్తూ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. మే హెల్ప్ యూ? బట్టలు అటు సైడ్కి కాస్త గట్టిగా తోయి, అప్పుడు ఇవి కూడా పడతాయి. పెట్టు, సరిగ్గా పెట్టు బ్యాగ్లో. కానివ్వు, త్వరగా బస్ టైం అవుతుంది. బస్ ఎక్కాలి, ఊరెళ్ళాలి. ఊర్లో మీ నాన్న ముందు చాలా శపథాలు చేసొచ్చుంటావు కదా, అవన్నీ తప్పని ఒప్పుకొని ఆపై ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండాలి. చాలా పనులున్నాయి. కానివ్వు, త్వరగా బ్యాగ్ సర్దు. ఏంటి బావా నువ్వు అంటున్నది? లేకపోతే ఏంటి మరదలా, ఇలా చిన్న విషయాలకు కూడా ఇంతలా హర్ట్ అయ్యి ఓటమి ఒప్పుకొని వెనుదిరిగి వెళ్ళిపోతావా? ఇది చిన్న విషయం ఏంటి బావా, నీకేం తెలుసని అసలు? సరే, నాకేమీ తెలీదు, నువ్వు చెప్పు, వింటాను. నేను అన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యాను. ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. సరే, నా ఇంగ్లీష్ వాళ్ళ స్టాండర్డ్లో లేదు అంటే ఏదో అనుకోవచ్చు. కానీ నా డ్రెస్ గురించి ఒకరు, నా హెయిర్ స్టైల్ గురించి ఇంకొకరు, నేను పల్లెటూరు బయటనని ఇంకొకరు, ఇలా నన్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. సో ప్రాబ్లం ఫెయిల్ అయ్యావని కాదు,
వాళ్ళేదో నీ డ్రెస్ గురించి అన్నారని. వాళ్ళంటే నువ్వెందుకు పట్టించుకోవాలి? ఇంకొకటి, నువ్వు చదువుకున్నావు కదా, ఒక మాట వినే ఉంటావు. వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ అని. మనం ఒక ప్లేస్ మారినప్పుడు కొన్ని మార్పులు సహజంగానే చేసుకోవాలి. లేదు అంటే మనం నమ్మిన దానికి గట్టిగా నిలబడాలి. అంతేకాని ఇలా ఓడిపోయానని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఫెయిల్యూర్, రిజెక్షన్ అనేది చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా తమ లైఫ్లో ఎదుర్కొన్నారు. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 100 సార్లు ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యాకే 101 సారి సక్సెస్ సాధించాడు. ఎందరో ఇంకెందరో తమ కెరియర్ తొలినాళ్లలో రిజెక్షన్ ఎదుర్కొని వారి ఫెయిల్యూర్స్ను ఒక ఫెయిల్యూర్లా కాకుండా తమ విజయానికి మెట్లగా వాడుకుని ఎదిగినవాళ్లే. ఇలా నీలా ఓటమి ఒప్పుకుని వాళ్ళు వెనుతిరిగి ఉంటే ఈరోజు చరిత్రలో వాళ్ల పేజీలన్నీ ఖాళీగానే ఉండేవి. కాని వాళ్ళలా చేయలేదు. అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అంతేకాని నేనేం చెయ్యలేను అని ప్రయత్నించకుండా వదిలేస్తే ఎలా? చూడు వసుధ, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. నేను నీకు ఇంకా ట్రైనింగ్ ఇస్తాను, ప్రయత్నించు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. నేను చెప్పాల్సిందే నేను చెప్పాను, ఆలోచించుకో. అయినా సరే నేను వెళ్ళిపోతాను అంటే బ్యాగ్ తీసుకుని రా, నేను నిన్ను బస్ ఎక్కించి వస్తాను. తాను చెప్పాల్సింది చెప్పి ఆదిత్య అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య మాటలు వసుధను ఆలోచింపజేశాయి. ఆమెలో ఒక కొత్త ఇన్స్పిరేషన్ వచ్చింది. తనకు సాధించగలను అనే ధైర్యం వచ్చింది. బ్యాగులో సర్దిన బట్టలను తీసి షెల్ఫ్లో సర్దుకుంది. అది చూసిన రజని చాలా సంతోషించింది. ఆపై అందరూ కలిసి భోజనం చేశారు. వసుధ వెళ్లకుండా అక్కడే ఉండడంతో ఆదిత్య కూడా చాలా సంతోషించాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఆదిత్య వసుధను బ్యూటీ పార్లర్కు తీసుకెళ్లి హెయిర్, డ్రెస్ గ్రూమింగ్ చేయించాడు. పల్లెటూరి లంగావోని నుంచి పట్నం పంజాబీ డ్రెస్కు మారినా కూడా వసుధ ముఖంలో మారని అదే అమాయకత్వం ఆదిత్యను ఇంకా ఎక్కువగా ఆకర్షించింది. వసుధను తీసుకొని ఇంటికి వచ్చాడు ఆదిత్య. మారిన వసుధ డ్రెస్సింగ్ స్టైల్ చూసి రజని, వాసుదేవులు ఆశ్చర్యపోయారు. అరే వా, ఇది నా మేనకోడలేనా? ఎంత బాగున్నావే! అవును, ఇప్పుడు నా కోడలికి పట్నం కళ వచ్చింది. రజని, వాసుదేవ్ సరదాగా వసుధను ఆట పట్టించినా అందరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. ఆదిత్య వసుధకి ఇంటర్వ్యూ మెలకువలు నేర్పించసాగాడు. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచాడు. అదే కాన్ఫిడెన్స్తో ఈసారి వసుధ ఇచ్చిన ఇంటర్వ్యూ పాజిటివ్ రిజల్ట్ వచ్చి వసుధ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అత్తా, మామయ్య, ఇదిగో స్వీట్ తీసుకోండి. ఏంటి కోడలా, స్వీట్స్తో నోరు తీపి చేస్తున్నావు? ఏమిటి స్వీట్ కబురింతకి? నాకు ఉద్యోగం వచ్చింది మామయ్య. ఓహో, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా, నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇదంతా బావ వల్లనే అత్త. నాలో కాన్ఫిడెన్స్ పెంచి నేను ఇలా ఉద్యోగం సాధించేలా నన్ను ట్రైన్ చేశాడు. థ్యాంక్ యూ బావా. ఈ ఒక్క థ్యాంక్సేనా? రోజు నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలి. రోజునా? థ్యాంక్ యూ ఎందుకురా? తన ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్లే దారిలోనే, సో నేనే తనని రోజు వెళ్ళేప్పుడు డ్రాప్ చేస్తాను, వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాను. అందుకే. ఇది చాలా మంచి విషయం. అయితే తను రావడం పోవడం గురించి నేను టెన్షన్ పడక్కర్లేదు. అవునత్త, ఇలా అయితే నేను ఎంచక్కా బావ బైక్ మీదనే వెళ్ళి రావచ్చు. ఊరికే ఏం డ్రాప్ చేసేది లేదు మరదలా. ఫస్ట్ శాలరీ వచ్చాక పార్టీ ఇవ్వాలి మరి. అలాగే, పార్టీ డబుల్ శాంక్షన్ బావా. మంచి బిర్యానీ పార్టీ ఇస్తాలే. వసుధకు ఉద్యోగం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ శుభవార్తను వసుధ తన తల్లిదండ్రులకు కాల్ చేసి మరీ చెబుతుంది. వసుధ విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఆదిత్య రోజు పొద్దున్నే వసుధను ఆమె ఆఫీసులో దించి మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు మరదలను పికప్ చేసుకొని వస్తున్నాడు. వసుధపై రోజురోజుకు ఆదిత్య ప్రేమను పెంచుకుంటూ ఉన్నాడు. వసుధ మాత్రం ఎప్పటిలాగే ఉంది. అయితే సమయం చూసుకొని వసుధకు తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు ఆదిత్య. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా వసుధ జీవితంలో వచ్చాడు రాహుల్. అతను చాలా అందంగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు ఉంటాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు. ఇంతకు రాహుల్ ఎవరు?
రాహుల్ రాకతో మధు జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.